పేరు ముంగర్ మహబూసుబాని. మాది చింతపాడు గ్రామం, మండవెల్లి మండలం, ఏలూరు జిల్లా పరిధిలోకి వస్తుందండి. మా నాన్నగారు అయిన వెంకన్నను తన తండ్రి ఆస్తుల నిమిత్తాన గ్రామ పెద్దలు వెలివేశామని మమ్మల్ని గత 28 సంవత్సరాలుగాను మమ్మల్ని హింసలకు పాల్పడుతున్నారండి. ఈ 2017లో 14వ తారీఖు 5/2017లో మా తల్లి చెత్త పడేయడానికని వెళ్తే ఆ గ్రామ క్యాషియర్ కొడుకైన దేవీశ్వర్ ఘంటసాల త్రిమూర్తుల కొడుకు దేవీశ్వర్ మా తల్లిగారిని అటువైపు కాలువ మధ్యలో మెయిన్ రోడ్ నుంచి ఇటువైపు కాలువలోకి తోసి చంపడానికి ప్రయత్నించాడనే విధానంలో మా తండ్రి గారు మా అమ్మని తీసుకుని మండవెల్లి పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగిందండి. అయితే ఎఫ్ఐఆర్ ఫిలప్ చేయడం కోసం, ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం ఆ ఒక్క ఎస్ఐ గారు, ఆ సమయంలో ఉన్నటువంటి ఎస్ఐ మణికుమార్ గారు, మండవెల్లికి సంబంధించిన వారు, ఆయన పిలిపించి గ్రామ పెద్దల్ని, ప్రెసిడెంట్ని, నా తండ్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ పిలిపించడమే కాకుండా ఎఫ్ఐఆర్ ఫిలప్ చేయనివ్వకుండా ఈ గ్రామ పెద్దలు అడ్డుకుంటూ నా తండ్రికి రావాల్సిన ఆస్తులు, వాటా సొమ్ములు ఏమైతే ఉన్నాయో, గ్రామంలో వచ్చే లీజులే కానీ, వేటగాళ్ళ లైసెన్సే కానీ అన్నిటి కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి తీసుకువచ్చి 2017 నుంచి ఈ సంవత్సరం 2026 అండి. 9 సంవత్సరాలుగా మమ్మల్ని పలు వేధింపుల కంటే రేషన్ బియ్యం వేయరండి. గ్రామంలోకి వెళ్తే సమయానికి గ్రామంలో మా తండ్రి గారికి మొన్నటిదాకా కూడా ఎటువంటి పనికి పెట్టించుకోరండి. పెట్టించుకున్నా సరే సాయంత్రం దాకా ఉండవు. మాకు చదువుల విషయంలో సచివాలయాల్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా సరే ఇచ్చేవారు కాదండి. క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినవి కూడా ఎన్నో విధాలుగా హింసించి ఎన్నో మర్జీలు పెద్దగా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కూడా అడ్డుకున్నారు. చదువుల్లో మాకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏవి కూడా రానివ్వకుండా ఎన్నోసార్లు అడ్డుకున్నాడు. అన్ని విధాలుగా కూడా మేము అర్జీలు పెట్టుకోవడం జరుగుతుంది. 2020 నుంచి 24, 25 పహరీ గోడనండి, మా తూర్పు వైపు పహరీ గోడని ఆ గ్రామ పెద్దలు వాళ్ళ సహకారంతో పాగలు కొట్టేశారండి. అసలు గ్రామం నుంచి రావాల్సిన వాటా సొమ్ములు ఇవ్వరు. మా తండ్రి గారికి రావాల్సిన గ్రామంలో వచ్చేటువంటి వేటగాళ్ళ లైసెన్స్ డబ్బులు కూడా ఇవ్వరండి. అసలు ఏం బతికి తినాలో కూడా తెలియట్లేదు. అసలు ఆస్తి పంపకాలు చేయట్లేదండి. ఈ యొక్క హింసలన్నిటికీ కారణం ఆస్తి పంపకాలు. మా తండ్రి గారికి 3 అన్నదమ్ములు, కనకలింగేశ్వరరావు అని ఆయనకి మా తాతగారు అనమాట. ఆయనకి 4 కొడుకులు. ఆ కొడుకుల్లో మా నాన్నవారు రెండోవారండి. రెండోవారు అయితే 3కి ఇచ్చి ఆస్తులు కేలి విలాసంగాను హై స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివించి ఏసీ రూమ్లో పెట్టి చదివిస్తున్నాడు. మా తండ్రి గారికి మాత్రం తింటాకి తిండి కూడా లేనుకుండా హింసలు పాలు చేస్తున్నారు. బ్యాంకులో అప్పు ఉందండి. ఆ అప్పు కోసం ఆ అప్పు డబ్బు కట్టలేక నా తండ్రి సతమతం అవుతున్నారు. కానీ ఆ బ్యాంకుల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి పదే పది సార్లు మా తండ్రి గారికి ఇంటి వైపు ఆ బ్యాంకు వాళ్ళు మా ఇంటి వైపు వస్తున్నారండి. ఈ విధంగా చేస్తున్నారు. వెలివేసామని హింసలు పెడతానే ఉన్నారండి. ఇప్పటిదాకా పెడతానే ఉన్నారు. కానీ వాళ్ళ మార్పులు లేవు. ఎన్నో అర్జీలు మేము కలెక్టరేట్కి పెట్టినప్పటికీ కూడా మాకు ఈ సమస్య అనేది పరిష్కారానికి రావడం లేదు. గ్రామ పెద్దలు మా గ్రామాల్లో కట్టుబడులు ఉంటాయండి. పెద్దలు వచ్చేటప్పటికి చింతపాడు గ్రామం అండి. అప్పుడు ఒప్పుకొని తీసుకొచ్చిన పెద్దల్లో గోపాలకృష్ణ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు అండి, తర్వాత నాగరాజు, బలే నాగరాజు గారండి, వీర్రాజు, ఇలాంటి పెద్ద అధికారులు ఉన్నారండి. వాళ్ళేనండి మాకు హింసలు చేపిస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఫోటో తీసి సిఐకి ఎస్ఐ మా ఇంటికి వచ్చి సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చండి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారండి. ఏమన్నంటే పైకి సాల్వ్ అయిపోయిందని మా తండ్రి గారికి వాగ్మూలం తీసుకోవడానికి వస్తున్నారండి. మేము పెట్టిన PRGSలో ఏమని చెప్తున్నారంటే అర్జీదారు పక్కనంటండి దర్యాప్తు ప్రజాభిప్రాయం అంట. అయితే ఆ అభిప్రాయం ఎవరంటే నా తల్లిని ఈరోజు కోర్టులోకి తోసి కాలులోకి తోసి చంపాల్సిన అబ్బాయి చెప్తున్నాడు వాగ్మూలం. ఈరోజు నా తల్లిని కట్టుకొయ్యతో కొట్టి చంపబోయారు. మా పహరీ గోడని నాశనం చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా సాక్ష్యాలు అవి తీసుకుని వాళ్ళు కేసు ముగించేస్తున్నారండి. నా తండ్రికి రావాల్సిన ఆస్తి
పంపకాల గురించే ఈ అటువంటి గ్రామంలో వెలివేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నా తండ్రికి రావాల్సిన ఆస్తులే కానీ నా తండ్రి భాగాలు, నా తండ్రికి ఎంత గ్రామంలో వాటా సొమ్ములు, లీజులు అన్నిటి కూడా నా తండ్రికి ఇప్పించి ఈ యొక్క సమస్యకు పరిష్కారం తెప్పించమని వేడుకుంటున్నాను. గ్రామంలో స్వతంత్రంగా ఎటువంటి మా మీద హత్య ప్రయత్నాలు జరగకుండా స్వతంత్రంగా మేము ఆ గ్రామంలో బతికే తిండి అన్ని కూడా ఆ ఊరిలోనే ఉండేలాగా సహాయం చేసి పెట్టమని వేడుకుంటున్నాను. 21 ఇది రెండోసారి ఈ ప్రభుత్వంలో అయింది. నా పేరు ముంగర్ మాబు సుబాని. అధికారులు వస్తున్నారు కానండి